పోయిన ఎలక్షన్లో మద్యము డబ్బు ఎరగవేసి కార్పొరేటర్గా గెలవడం జరిగింది. కానీ ఆ గెలిచిన తర్వాత ఆ డబ్బు సంపాదించుకోవడానికి తను ప్రయత్నం చేశాడు. కానీ ఏ రోజు కూడా మన సమస్యలు తను పట్టించుకోలేదు. ఏ ఒక్క వసతి కూడా చేయలేదు. మోర్లు అలాగే ఉన్నాయి, రోడ్లు వేయించలేదు, ఎలాంటి సదుపాయాలు కూడా తను కల్పించలేదు. కావున ఈసారి నాకే ఓటు వేసి మీరు గెలిపించండి అని మిమ్మల్ని కోరుకోవడం జరిగింది. రాజ్యాంగం ఇచ్చిన మన ఓటు హక్కును నిస్వార్థంగా వినియోగించుకుందాం. మన మనోహరుని గెలిపించుకుందాం. నేను పోయినసారి చెప్పిన పదే మీ అందరికీ, మీరు ఇవ్వరు వచ్చినా కానీ డబ్బు తీసుకోవద్దు, మద్యం తీసుకోవద్దు అని నా మాట విన్నారా? డబ్బు తీసుకున్నారు, సరే తీసుకున్నందుకైనా పర్లేదు. మరి మన పేదవాడైనా మనోహరుని అప్పుడే గెలిపిస్తే అయిపోతున్నారు కదా. ప్రతి క్షణం ప్రతి టైంకు ఫోన్ కొట్టగానే అన్న ఉరికాస్తారు, ఆపసప్పది ఉరికొచ్చి ఏ కష్టం వచ్చినా కానీ ఆయన ఉప్పుడు కోసం వండుకుంటూ అయినా కానీ మన ఎంబడి తిరిగిండు. కానీ వాడు గెలిచిపోయి ఏనాడైనా వచ్చిండా చూసిండా వాడగట్ల ఏం జరుగుతుంది, ఎట్లా పాడైంది